వెల్కమ్ టు ఎన్ఎస్ న్యూస్. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణ కేంద్రంలోని నూనెవారిపల్లెలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి రెయిన్బో హైస్కూల్లో అరవింద్ నేత్రాలయం సహకారంతో కరెస్పాండెంట్ గురజాల రెడ్డయ్య ఆధ్వర్యంలో విద్యార్థులకు కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారులకు కంటి సమస్యలు తలెత్తితే తొలినాళ్లనే గుర్తించినట్లయితే సమస్య పరిష్కారం మరింత సులభం అవుతుందన్నారు. కంటి చూపు సమస్య రాకుండా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుందన్నారు. పిల్లలు ఎక్కువసేపు ఎలక్ట్రానిక్ స్క్రీన్పై చూస్తే వారు ఎక్కువ ఒత్తిడి, అలసటకు గురవుతున్నారన్నారు. ముఖ్యంగా రైతులకైతే చాలా అన్యాయం, రైతు భరోసా లేదు, రైతు బీమా లేదు. బడ్జెట్లో రైతులు గతంలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించి ఈ ప్రభుత్వం రైతులు నిజంగా చాలా నిరాశ దాగిస్తున్నాం. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మరియు వ్యతిరేక పండించే ప్రాంతాల్లో వరి కొనుగోలు లేక, ధాన్యం కొనుగోలు లేక రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టరేట్ ఎదురుగా ఒక నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసి అక్కడ 13వ తేదీన, ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిరసన ప్రదర్శన చేసి వారికంతా కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో కూడా నిరసన ప్రదర్శించి అక్కడ కలెక్టర్ గారికి రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇంకా కేవలం గత ప్రభుత్వాన్ని మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు తప్పగా మీరు అధికారంలో దిగ్గారు ఏం చేశారు నేను చూడాలా. ఈరోజు రైతులపై ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఆందోళనకరంగా ఉంది. వారికి బాధ్యతగా నిలిచేదానికి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేయడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. రెయిన్బో స్కూల్ నూనెవారిపల్లి రోడ్లో ఉన్నటువంటి ఈ మేనేజ్మెంట్ అయినటువంటి మేము ఈ మెడికల్ క్యాంప్ అవేర్నెస్ ప్రోగ్రాం జరపడం జరుగుతూ ఉంది. ఇప్పటికి 4 రోజుల నుంచి నర్సరీ నుంచి అప్ టు క్లాస్ వరకు ఈ ప్రోగ్రాం నడుపుతున్నాము. అందులో భాగంగా అరవింద్ ఐ హాస్పిటల్ అండ్ పీడియాట్రిక్స్ ఇద్దరు డాక్టర్లతో కలిపి ఇక్కడ ఈ ప్రోగ్రాం జరపడం జరుగుతూ ఉంది. ఈ ప్రోగ్రాంలో ఐ చెకప్ చేయించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళ పేరెంట్స్కి తెలుపుతూ వాళ్ళకు కావాల్సినటువంటి స్పెట్స్ అవసరమైతే స్పెట్స్, లేదంటే ఏదన్నా ఐ డ్రాప్స్, ఇట్లా ఏది అవసరం బట్టి దాన్ని బట్టి డాక్టర్ సూచన ప్రకారం వాళ్ళు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే చిన్నపిల్లలకు ప్లస్ పేరెంట్స్ కూడా సంబంధించి పీడియాట్రిక్స్ ప్రోగ్రాంలో కూడా పిల్లలకు జలుబు అయితేనేమి, ఈ జ్వరం అయితేనేమి, వీటన్నిటిపైన కూడా ట్రీట్మెంట్ ఇస్తూ వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా మేడం ద్వారా ఇవన్నీ కూడా చెప్పించడం జరుగుతూ ఉందన్నమాట. ఈ పిల్లలకు కంటి చూపు ఎందువల్ల తగ్గుతూ ఉంది, ఇప్పుడు ఎక్కువగా స్పెట్స్ ఎందుకు పడుతున్నారు అనే విధానంపైన డాక్టర్ గారు అరవింద్ డాక్టర్ గారు పిల్లలు సెల్ ఎక్కువ చూడడం వల్ల వీళ్ళకు సైట్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి వీలైనంత వరకు మీరు సెల్ ఇవ్వకుండా మంచి మాటలతో మంచి విధానాన్ని ప్రోత్సహించి వాళ్ళను మన దారిలోకి తీసుకుంటూ చదువు విషయంలో జాగ్రత్త పడుతూ వాళ్ళకి తీసుకుంటే ఆహార విషయంలో కూడా జాగ్రత్త పడుతూ వస్తే ఈ కంటి చూపు లోపము రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయొచ్చు అని కూడా సూచించడం జరిగింది. కాబట్టి మనం ఏది ఎన్నిన్నా కూడా స్కూల్ ద్వారా ఎంతైతే జాగ్రత్త పడతారో ఆ జాగ్రత్త పడే విషయంలో పేరెంట్స్ కూడా ఈ చెప్పినటువంటి విషయాలని కూడా జాగ్రత్త పడాలంటే పిల్లలు బాగా డెవలప్ అయ్యే విధానం ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యరీత్యా ప్లస్
ఎడ్యుకేషన్ విషయంలో మనం ప్రెజర్ ఎక్కువ లేకుండా టీచర్ చెప్పింది ఎంతవరకు అయితే ఉంటుందో ఆ ఇంటికాడ హోంవర్క్ చేయించుకొని నేర్పించి స్కూల్కి పంపించారంటే వాళ్ళకి ఎలాంటి ప్రెజర్ లేకుండా ఉంటుంది. ఎందుకంటే టీచర్ చెప్పింది అక్కడ వరకు ఎంతైతే బాధ్యత ఉంటుందో ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల పైన కూడా మనం ఏమి చెప్పినారు అనేది ప్రతి విషయము పిల్లలు చెప్పకపోయినా కూడా పేరెంట్గా అడిగి తెలుసుకొని ఇచ్చిన హోంవర్క్ని కంప్లీట్ చేయించి రీడింగ్ కూడా చేయించి పంపించారంటే స్కూల్కి పోవాలంటే ఇంట్రెస్ట్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు భయపడతారో ఈ హోంవర్క్ రాయకపోవడం దానివల్ల నేర్చుకునే దానివల్ల నేను స్కూల్కి పోతే నా టీచర్ కొడుతుంది అనే భావన ఉంటుంది. కానీ ఆ జాగ్రత్తలన్నీ కూడా స్కూల్ మేనేజ్మెంట్ టీచర్స్తో పాటు ఇంటికాడ పేరెంట్స్ కూడా జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు హ్యాపీగా ఉంటారు, పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఎక్కువగా స్కూల్స్లో జరుపుకుంటూ పిల్లల యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడే విధానంలో మనం మేనేజ్మెంట్గా మన వంతు మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం.